Hi students, welcome to Aurora IAS Academy. This is Miryal Raju, Senior Telangana History and Movement Faculty. ప్రియమైన విద్యార్థులారా, మరి తెలంగాణ రాష్ట్రంలో త్వరలో రాబోయేటటువంటి గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్ను దృష్టిలో ఉంచుకొని మరి ప్రిపరేషన్ ముందుగా స్టార్ట్ చేయడం అవసరం ఉందా? మరి గత ఎగ్జామ్లో తెలంగాణ ఉద్యమం కానీ తెలంగాణ హిస్టరీకి సంబంధించి కానీ ప్రశ్నలు ఎలా అడిగారు, మరి సిలబస్ ఏంటి, అట్లాంటి వాటి మీద మనం ఈరోజు ఒక డిస్కషన్ చేసుకుందాం. సో మరి ఇందులో ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ హిస్టరీకి సంబంధించి తెలంగాణ హిస్టరీ. సో అవర్ సిలబస్ ముఖ్యంగా ఫస్ట్ పేపర్ జనరల్ స్టడీస్లో తెలంగాణ కల్చర్కి సంబంధించి ప్రశ్నలు అడిగే అవకాశం సిలబస్లో ఉంది. అండ్ ఆల్సో ఇన్ సెకండ్ పేపర్ తెలంగాణ హిస్టరీకి సంబంధించి ఫస్ట్ పార్ట్లో మనకు సిలబస్ ఇవ్వడం జరిగింది. అందులో మరి హిస్టరీ ఆఫ్ ద తెలంగాణ హిస్టరీలో సిలబస్ను మనం చూస్తే ఫస్ట్ వన్ శాతవాహనులు. ఫస్ట్ చాప్టర్ ఈజ్ శాతవాహన కింగ్డమ్. అండ్ ఆల్సో సెకండ్ వన్ ఇక్ష్వాకస్. ఇందులో రెండవ చాప్టర్గా ఇక్ష్వాకుల గురించి అడిగాడు, ఇక్ష్వాకాస్ గురించి అడిగాడు. అండ్ ఆల్సో థర్డ్ చాప్టర్ సంబంధించి విష్ణు కుండినులు. సో విష్ణు కుండినులకు సంబంధించి ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. సో విష్ణు కుండిన కింగ్డమ్, విష్ణుకుండిన సామ్రాజ్యం లేదా రాజ్యం. మరి దీని తర్వాత మనకు సిలబస్లో ముదిగొండ చాళుక్యులు. సో ఇట్ ఈజ్ ఏ ముదిగొండ చాళుక్య కింగ్డమ్. నెక్స్ట్ అదేవిధంగా వేములవాడ చాళుక్యులు అనేటటువంటి చాప్టర్ ఉంది. సో దట్ ఈజ్ వేములవాడ చాళుక్యాస్ కింగ్డమ్. అంటే ఇన్ అవర్ తెలంగాణ హిస్టరీకి సంబంధించి దీస్ ఆర్ ద చాప్టర్స్ సిలబస్. ఇన్ అవర్ సిలబస్ దీస్ ఆర్ చాప్టర్స్. నెక్స్ట్ కాకతీయులు. సో అనదర్ ఇంపార్టెంట్ వన్ ఈజ్ కాకతీయులు. సో కాకతీయ డైనెస్టీ. నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ కాకతీయుల తర్వాత మరి కుతుబు షాయిలు, వాళ్ళకన్నా ముందు రాచకొండ, దేవరకొండ, విలమలు. సో రాచకొండ, దేవరకొండ, వెలమ రాజ్యం, వెలమ కింగ్డమ్. నెక్స్ట్ అదేవిధంగా మనం చూస్తే తర్వాత కుతుబు షాహీ డైనెస్టీ. సో కుతుబు షాహీస్ డైనెస్టీ. నెక్స్ట్ యాజ్ వెల్ యాజ్ నిజాములు లేదా వీళ్ళనే అసఫ్జాయి రాజ్యం అంటాం, రాజ్యం. సో మై డియర్ స్టూడెంట్స్, సో ఇట్ ఈజ్ ఎ సిలబస్ టు అవర్ తెలంగాణ హిస్టరీ. ఓకే, మరి చాలామందికి డౌట్స్ ఉంటాయి స్టూడెంట్స్, సార్ మరి ఇంత సిలబస్ ఉంది, మనకు దాదాపు 25 మార్కులు మనకి ఇందులో అడిగే అవకాశం ఉంది సెకండ్ పేపర్లో. మరి ఇందులో క్వశ్చన్లు ఏంటి, ఎలా వస్తున్నాయంటే ప్రతి చాప్టర్ నుంచి క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంది నాన్న. ఈచ్ అండ్ ఎవరీ చాప్టర్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ సిలబస్. కొంతమంది విద్యార్థులకు గతంలో మనం ప్రాక్టీస్ చేసి ఉండొచ్చు, ఎగ్జామ్లు రాసి ఉండొచ్చు, అవగాహన ఉంటుంది. కొంతమంది న్యూ కామర్స్ ఉంటారు, కొత్తగా వచ్చిన వాళ్ళకైనా పాత వాళ్ళకైనా కొత్త వాళ్ళకైనా ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్ మే అంటున్నారు కాబట్టి తెలంగాణ
రాష్ట్రంలో. మే కాకుండా జూన్లో అయినా ఖచ్చితంగా వచ్చే అవకాశం, ఒక రోజు నెల రోజులు అటు ఇటైనా వచ్చే అవకాశం ఉంది. మరి ఈరోజు ఫిబ్రవరి మాసం అనుకుంటే మనం మార్చి నుంచి కూడా రెగ్యులర్గా క్లాసులు అటెండ్ అయ్యి వింటే సిలబస్ మొత్తం కవర్ చేసుకోవడానికి 6 నెలల పైచీలకు పడుతుంది టైం, అబౌవ్ 6 months. మరి ఇందులో చాలామంది సార్ ఇవన్నీ చదవాలా ఏంటి అంటే అన్నీ చదవాలి. బట్ ఇంపార్టెంట్ టాపిక్స్ శాతవాహనులు కానీ, కాకతీయులు కానీ, కుతుబ్-షాహీలు కానీ, నిజామ్స్, దీస్ ఆర్ ద మేజర్ టాపిక్స్. అన్నీ చదవాలి. ఈవెన్ దో ఇక్ష్వాకాస్, విష్ణుగుండ, ముదిగొండ, వేములవాడ అండ్ ఆల్సో రాచకొండ, దేవరకొండ, వెలమాస్ ఆర్ ఇంపార్టెంట్. బట్ మేజర్ మార్క్స్ కమింగ్ ఫ్రమ్ దీస్ 4 chapters. కాబట్టి మార్కులు ఎక్కువ అవకాశం ఉన్నది ఇవి. మరి ఇక్కడ ఉండేటటువంటి ఇక్ష్వాకులు కానీ, నెక్స్ట్ విష్ణుకుండిలు కానీ, ఇవన్నీ కూడా ఇంపార్టెంటే. మనకు మొన్న జరిగిన Group 2 ఎగ్జామ్లో కూడా మనకు ఈ ముదిగొండ చాళుక్యుల నుంచి కూడా క్వశ్చన్లు వచ్చినాయి చూడండి. మరి అంటే అన్నీ కూడా ఇంపార్టెంట్, కానీ మేజర్ టాపిక్స్ ఇవి. మరి జనరల్గా క్వశ్చన్లు ఎలా అడుగుతున్నాడు దీని గురించి అని చూసి తర్వాత వీ విల్ డిస్కస్ అబౌట్ ద తెలంగాణ మూమెంట్, ఫార్మేషన్ ఆఫ్ ద స్టేట్. ఓకే, మరి ఇట్లా ఎక్స్ప్లెనేషన్ అనేది మనకు ఎట్లా వస్తుంది, ఏంది క్వశ్చన్ మోడల్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ శాతవాహనులు అనే వాళ్ళు తీసుకున్నాం. సో శాతవాహనులు అనే వాళ్ళని మనం తీసుకుంటే మరి చూడండి, శాతవాహన కింగ్డమ్ ఈజ్ ద ఫస్ట్ కింగ్డమ్. శాతవాహన కింగ్డమ్ ఈజ్ ద ఫస్ట్ కింగ్డమ్. శాతవాహన కింగ్డమ్ ఈజ్ ద ఫస్ట్ కింగ్డమ్ ఇన్ ఆంధ్ర నేషన్. మరి ఇందులో మనం గమనిస్తే బిఫోర్ శాతవాహనాస్ ఆంధ్ర విష్ణు వాజ్ ఏ రూలర్. ఆంధ్ర విష్ణు వాజ్ ఏ రూలర్. సో ఆంధ్ర విష్ణు వాజ్ ఏ రూలర్, రూల్డ్ ఇన్ దిస్ రీజియన్. అంటే వాళ్ళు ఒక నియమిత ప్రాంతానికి పరిమితమై శాతవాహనుల కన్నా ముందు గోదావరి నది ఒడ్డున పరిపాలించినట్టు. అంటే వాళ్ళను రాజ్యంగా క్రియేట్ చేస్తలేము, రాజ్యంగా బిలీవ్ చేయట్లే. వి డోంట్ బిలీవ్ దెమ్ యాజ్ ఎ కింగ్డమ్, బట్ సమ్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్స్ లివింగ్ ఇన్ దిస్ రీజియన్. మరి అందులో ఆంధ్ర విష్ణు అనే రాజు ఉన్నాడని, మరి వీళ్ళ తర్వాత వచ్చిన రాజ్యమే శాతవాహన రాజ్యం. మరి ఆంధ్ర విష్ణు అనే రాజు, సో హియర్ ఈ వాజ్ ద రూలర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈజ్ ఏ గోదావరి రివర్. వాట్ ఈస్ ద రివర్? ఇట్ ఈజ్ ఏ గోదావరి రివర్. సో గోదావరి ఈజ్ ఏ రివర్. అనదర్ నేమ్ ఆఫ్ గోదావరి ఈజ్ తేలివాహన రివర్. తేలివాహన రివర్. సో తేలివాహన రివర్, ఒరిజినల్ నేమ్ ఆఫ్ ద గోదావరి తేలివాహన. గతంలో మన ఎస్ఐ కానిస్టేబుల్ క్వశ్చన్ అట్లాంటి బిట్ అడిగింది. మరి Group 2, Group 1 GSలో కూడా ఇట్లాంటివి అడిగే అవకాశం ఉంటుంది. అంటే బిఫోర్ ద శాతవాహనాస్ ఆంధ్ర విష్ణువు అండ్ హిస్ సన్స్ అండ్ గ్రాండ్ సన్స్ వర్ ద రూలర్స్ ఇన్ దిస్ రీజియన్. మరి ద ఆంధ్ర విష్ణు రూల్డ్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ ద గోదావరి ఇన్ నార్త్ తెలంగాణ రీజియన్. సో గోదావరి అనదర్ నేమ్ ఈజ్ తేలివాహన రివర్. ఏమంటున్నా ఆయన? తేలివాహన రివర్, తేలివాహన నదిగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఇక్కడ ఆంధ్ర విష్ణు పరిపాలించాడు. మరి క్వశ్చన్లు ఎట్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది మనం చూస్తే చూడండి, ఆంధ్ర విష్ణు అనే రాజు తర్వాత ఆంధ్ర విష్ణు, లాటర్ రానో, గోబద అండ్ ఆల్సో నరన అండ్ ఆల్సో కంవయాస అండ్ ఆల్సో శిరువయాస అండ్ ఆల్సో అనదర్ లాస్ట్ పర్సన్ రానో సామగోప, లాటర్ శ్రీముఖ, శ్రీముఖుడు. సో అనదర్ నేమ్ శ్రీముఖ ఈ చిముక, ఏముక చిముక. సో అప్ టు ఆంధ్ర విష్ణు టు అప్ టు రానో గోబద ఆల్ ఆర్ కమ్స్ అండర్ ఆంధ్ర నేషన్ రూలర్ అని చెప్పొచ్చు, ఆంధ్ర జాతి వాళ్ళు అని చెప్పొచ్చు. శ్రీముఖుడి నుంచేమో వీ కెన్ సే దెమ్ ఆన్ ద నేమ్ ఆఫ్ ద శాతవాహనాస్. శాతవాహనాస్ అను వీళ్ళను శాతవాహనులు అనే పేరుతో మనం పిలుస్తున్నాం. సో వీ షుడ్ రిమెంబర్ దిస్ ఆర్ ద ఇంపార్టెన్స్. మరి ఇందులో మనం గమనించినట్లయితే సో బిఫోర్ శ్రీముఖ దిస్ ఆర్ ఆల్ ఆంధ్ర విష్ణు. ఇక్కడ నుంచి మనం శాతవాహన రాజ్యం అన్నాం. ఇట్ ఈజ్ ఏ శాతవాహన కింగ్డమ్ అని పేరుతో పిలుస్తున్నాం. మరి ఇక్కడ
మరి రానో గోబద కన్నా ముందు తండ్రి ఆంధ్ర విష్ణు ఉన్నాడు. ఆంధ్ర విష్ణు వాజ్ ఏ రూలర్. సో ఆంధ్ర విష్ణు అనే రాజు మరణించిన తర్వాత ఇక్కడ ఉండే అతని వారసులను, ఇక్కడ నివసించిన ప్రజలను ఆంధ్ర విష్ణు పేరు మీదనే ఆంధ్రులు అనే పేరుతో పిలుస్తున్నారు. చూడండి, మరి ఆంధ్రులు అంటాం కదా, మరి ఎవరు? తెలంగాణ వాళ్ళ ఆంధ్రులా, ఆంధ్ర వాళ్ళ ఆంధ్రులా అంటే ఇద్దరు ఆంధ్రులే. మొదటగా ప్రజలు తెలంగాణ ప్రాంతంలో గోదావరి నది ఒడ్డున ఉండి తర్వాత ది మైగ్రేటెడ్ టు ఆంధ్ర, ఇక్కడి మైగ్రేషన్ జరిగినట్టు. అందుకే అకార్డింగ్ టు హిస్టారియన్స్ డాక్టర్ రాజారెడ్డి, సంగనబట్ట నర్సయ్య, లైక్ సో మెనీ అదర్ హిస్టారియన్స్, వాళ్ళంతా కనుగొన్నారు ఇలా. అంటే ఆంధ్ర విష్ణువు అనే రాజు ఇక్కడ ఉన్నాడని మొదటగా, అతడు మరణించిన తర్వాత ఇక్కడ ఉండే రాజులను లేదా అతని వారసులను, ప్రజలను అతని పేరు మీదనే ఆంధ్రులు అనే పేరుతో పిలుస్తున్నాం. యూ షుడ్ రిమెంబర్. మరి ఒకసారి లాస్ట్ ప్రీవియస్ గ్రూప్ 2లో క్వశ్చన్ అడిగిండు. ఏమని అడిగిండు? ప్రీవియస్ బిట్ అంటే ఆంధ్ర అనే పదం మొదటగా మనకి ఎక్కడ కనబడుతుంది? వేర్ వీ కెన్ సీ ద ఆంధ్ర వర్డ్ ఫస్ట్ టైం. వేర్ వీ కెన్ సీ ఆంధ్ర వర్డ్ ఫస్ట్ టైం. ఆంధ్ర అనే పదం ఎక్కడ కనబడుతుంది అని అడిగిండు. ఆంధ్ర అనే పదం ఎక్కడ కనబడుతుంది చెప్పండి, మీరు చెప్పండి. బోర్డు మీదనా? బోర్డు మీద అందరు కనబడుతుంది. ఎక్కడ ఉంది అంటే బోర్డు మీద కాదు. ఈడ ఆంధ్ర అనే పదం మొదటగా ఋగ్వేదంలో ఉంది. ఏ వేదంలో ఉందయా? ఋగ్వేదంలోని ఐతరేయ బ్రాహ్మణములో సూనశేపుని కథలో ఉంది. సూనశేపుని కథలో ఉంది. యూ షుడ్ రిమెంబర్ ద ఆంధ్ర వర్డ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ సీయింగ్ ఇన్ ఋగ్వేద. ఇన్ ఋగ్వేద ఐతరేయ బ్రాహ్మణ ఈజ్ దేర్. ఇన్ దట్ బ్రాహ్మణ ఎ స్టోరీ ఈజ్ దేర్, సూనశేప స్టోరీ. సూనశేపుని కథ ఉంది. సో ఈ విధంగా సూనశేపుని స్టోరీలో ఆంధ్ర అనే పదం మొదటి ఉంది. అదేవిధంగా భీమసేన జాతకంలో కలదు. సో దట్ ఈస్ భీమసేన జాతకంలో ఉంది. భీమసేన జాతకం బిలాంగ్స్ టు బుద్ధిజం బుక్, బుద్ధిజం లిటరేచర్ బుక్. సో హియర్ వీ షుడ్ రిమెంబర్ డియర్ స్టూడెంట్స్. మరి జాతకం అంటే ఏంటంటే చేయి చూసి చెప్పే చిలక జోషం కాదు. జాతకం అంటే గౌతమ బుద్ధునికి మహాయాన బౌద్ధ మతశాఖ ప్రకారం అతను దేవునికి అనేక జన్మలు ఉన్నాయి. కాబట్టి గత జన్మలలో బుద్ధుడు ఏమేమి చేశాడో కథల పుస్తకాల రూపంలో వచ్చాయి. ఆ కథల పుస్తకాలనే జాతక కథలు అంటారు. అకార్డింగ్ టు మహాయాన బుద్ధిజం బ్రాంచ్, గౌతమ బుద్ధ ఈజ్ ఏ గాడ్. He has rebirths around 10. In his previous births, whatever activities done by him, those activities written in his story books, those are Jataka tales. సో ఇందులో కూడా ఆంధ్ర అనే పదం ఉంది, ఈ రెండిట్లో ఉంది. మరి ఇప్పుడు ఎగ్జామ్లో ఒక బిట్టు గతంలో గ్రూప్ 2లో అడిగాడు. మొన్న ప్రీవియస్ కాకుండా అంతకన్నా ముందు దానిలో క్వశ్చన్ ఎట్లా అడిగినంటే ఆంధ్ర అనే పదం మొదటగా ఎక్కడ కనబడు, వేర్ ద ఆంధ్ర వర్డ్ వీ కెన్ సీ ఫస్ట్ టైం అని అడిగాడు. సో ఇన్ దిస్ ఆప్షన్ ఏ ఋగ్వేదం, నెంబర్ 2 భీమసేన, నెంబర్ బి భీమసేన జాతకం, అండ్ ఆల్సో నెంబర్ 3 శరివనజ జాతకం, నెంబర్ డి మహాభారతం. సో ఇట్ ఈస్ ఏ క్వశ్చన్ వేర్ ద ఆంధ్ర వర్డ్ ఫస్ట్ టైం వీ కెన్ సీ అను. ఋగ్వేదం, భీమసేన జాతకం, శరివనజ జాతకం, మహాభారతం. మరి ఇప్పుడు జనరల్గా మనకు తెలియనప్పుడు ఒకవేళ మరి శరివనజ జాతకం ఉంది, మహాభారతం ఉంది, భీమసేన జాతకం, ఋగ్వేదం ఫస్ట్ టైం ఎక్కడ కనుక్కున్నారు, ఎక్కడ కలదు అంటే మరి ఇట్లాంటి ఇప్పుడు వెన్ ద ఎగ్జామినర్ మెన్షన్స్ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ అవర్ ఎగ్జామ్, ఓకేనా ప్రియమైన విద్యార్థులు చూడండి. అప్పుడు మన టైం పీరియడ్ మన బుర్రలో ఉండాలి, మన మైండ్లో టైం పీరియడ్ ఉంటే మనం తెలుసుకోవచ్చు. సో సింపుల్గా మనం తెలుసుకోవాలంటే
మహాభారతం మెజారిటీ ఆఫ్ ద హిస్టారియన్స్ ప్రకారం ఇట్ ఈజ్ హ్యాపెండ్ ఇన్ ద బీసీ 950. బీసీ 950లో ఇప్పుడు క్రీస్తుపురం 950లో ఏర్పడింది. ఇక జాతక కథలు అంటే మనకు తెలుసు ఏంటివి, బుద్ధిజానికి సంబంధించిన లిటరేచర్ బుక్స్. మరి భీమసేన జాతకంలో ఆంధ్ర పదం ఉంది, కానీ శరివైన జాతకంలో లేదు. అయినప్పటికీ మరి వీరి రెండిట్లో ఆన్సర్ కాదు అని చెప్పడానికి కారణం ఎలా అంటే, ఈ పుస్తకాలు ఏ మతానికి సంబంధించినవి? బౌద్ధ మతం. బౌద్ధ మతం ఎవరు స్థాపించారు? గౌతమ బుద్ధుడు. బుద్ధుడు ఏ శతాబ్దంలో జన్మించాడు? బీసీ 6th century. బీసీ 6th centuryలో జన్మించాడు. 563లో 563లో బుద్ధుడు 6th centuryలో జన్మించాడు. మరి ఋగ్వేదం ఎప్పుడు రాయబడ్డది? 1500 to 1000 బీసీలో ఉన్నది. ఇది బీసీ కాబట్టి అన్నిట్లోకెల్లా ఓల్డెస్ట్ బుక్ ఏది? ఋగ్వేదం. కాబట్టి అందులో ఉంది, అట్లా గుర్తుంచుకోవాలి. అప్పుడు టైం పీరియడ్ మనం మెన్షన్ చేసుకోవాలి. బీసీలో కాబట్టి ఎక్కువ ఉన్న కాలం నుంచి తక్కువకు టైం పీరియడ్ మారుతూ ఉంటుంది. మారినప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు ఏంటి అని. సో ఇట్లా గుర్తించాలి. అంటే ఇలా మొదటగా క్వశ్చన్లు మనం అడిగినప్పుడు మనం అర్థం చేసుకునే ఆన్సర్లు రాసేటందుకు అవకాశం ఉంటుంది. ఓకే, కాబట్టి ఫస్ట్ ఇందులో ఉంది. ఒకవేళ ఋగ్వేదం లేకుండా ఇక్కడ రామాయణం ఉంటుంది, అప్పుడు భీమసేన జాతకం సెలెక్ట్ చేసుకోవాలి. అంటే క్వశ్చన్ ఇట్లా మోడల్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు, మనం ఆన్సర్లు చేయాలి. ఓకే డియర్ స్టూడెంట్స్, ఇక నెక్స్ట్ అదేవిధంగా మనం మోడల్ క్వశ్చన్ చూస్తే, మరి ఆంధ్ర విష్ణు తర్వాత ఇతని కొడుకెవరు? గోపద, తర్వాత నారాయణ, తర్వాత కమయాస, నెక్స్ట్ శిర్వయాస, నెక్స్ట్ రానో సామగోప, లేటర్ శ్రీముఖ. ఇక్కడ అర్థం ఏం చేసుకోవాలంటే, ఫస్ట్ కైన్స్ను ప్రింట్ చేసి విడుదల చేసింది రానో గోపద, ప్రింటెడ్ అండ్ రిలీజ్డ్ కైన్స్, ఇక్కడ నాణ్యాలు ముద్రించి విడుదల చేసి. తర్వాత శిర్వయాస కూడా కైన్స్ లేదా నాణ్యాలను ముద్రించి విడుదల చేసిండు. ఇక్కడ ఎవరు? రానో గోపద కైన్స్ను తర్వాత ముద్రించి విడుదల చేశాడు. సో మరి ఇక్కడ మనం గమనించినట్లయితే కైన్స్ను మొదటగా ప్రింట్ చేసి ప్రాంతంలో విడుదల చేసింది ఎవరు? గోపద. చివరగా ఎవరు? సామగోప. అంటే ఆంధ్ర విష్ణు రాజ్యవంశంలో ఇన్ దేర్ ఆంధ్ర విష్ణు క్లాన్ ఫస్ట్ కైన్స్ ప్రింటెడ్ అండ్ రిలీజ్డ్ బై గోపద, నెక్స్ట్ పర్సన్ సామగోప. వీళ్ళంతా కైన్స్ ప్రింట్ చేయలే, ఈయన ప్రింట్ చేసిండు. తర్వాత ప్రింట్ చేసింది ఎవరు? శాతవాహన్లో శ్రీముఖ ప్రింటెడ్ అండ్ రిలీజ్డ్ కైన్స్. యూ షుడ్ రిమెంబర్. కాబట్టి మనం గమనిస్తే క్వశ్చన్ ఎట్లా అడుగుతాడు అంటే, డ్యూరింగ్ ద ఆంధ్ర విష్ణు రూలింగ్ పీరియడ్, డ్యూరింగ్ ద ఆంధ్ర నేషన్ రూలర్స్ పీరియడ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రింట్ అండ్ రిలీజ్ కైన్స్ మీన్స్ గోపద, లేటర్ సామగోప. అదర్వైజ్ క్వశ్చన్ ఆంధ్ర విష్ణు వంశము అనకుండా శాతవాహనులలో డ్యూరింగ్ ద శాతవాహన పీరియడ్, శాతవాహనుల కాలంలో ఎవరు నాణ్యాలు ముద్రించి విడుదల చేశారంటే వి షుడ్ గివ్ ఆన్సర్ టు విచ్ వన్? శ్రీముఖ. శాతవాహనులని క్వశ్చన్ అడిగిండా, మరి వీళ్ళు అడిగిండ్రు ఆంధ్ర జాతి ప్రజల గురించి అడిగిండ్రు, ఆంధ్ర విష్ణు వంశం వాళ్ళ గురించి అడిగిండ్రు అనేది మనకు క్లారిటీ ఉండాలి, గుర్తుంచుకోండి. ఓకే, మరి ఇట్లాంటి క్వశ్చన్లతో పాటు మనం అడిగేటప్పుడు మరి నెక్స్ట్ మనం గమనించినట్లయితే క్వశ్చన్లలో మరి తొలి తెలుగు పదం ఏది అడగవచ్చు. ఆంధ్ర జాతిలో తెలుగు మాట్లాడుతున్నాం మనం, మరి తెలంగాణలో తెలుగే ఉంది. నవ్ ఎట్ ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగే మాట్లాడుతున్నారు. ఆంధ్ర విద్యార్థులు ఫస్ట్ క్వశ్చన్ అడిగితే తొలి తెలుగు పదం ఏది అంటే నాగబు అని రాయాలి. ఏ రాయాలైనా నాగబు అని రాయాలి. నాగబు చూడండి. మరి తొలి తెలుగు పదం అంటే ఏం రాయాలి? నాగబు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో నాగబు అనే పదం రాయాలి. మరి తెలంగాణ విద్యార్థులు చరిత్రకారుల ప్రకారం ఏం రాయాలంటే, తెలంగాణలో రానో గోపద, గోపద ఇదే ఫస్ట్ వర్డ్ అంట, గోపద. సో చాలామంది విద్యార్థులు కన్ఫ్యూజ్ అవుతారు. అందుకే నాగబు అనేది తొలి తెలుగు పదం అని 2014 కన్నా ముందు, బిఫోర్ ఫార్మేషన్ ఆఫ్ ద తెలంగాణ స్టేట్, గోపద అనే పదం బదులు ఏం ఉపయోగించారు? నాగబు ఉన్నది. బట్ ఆఫ్టర్ ఫార్మేషన్ ఆఫ్ ద తెలంగాణ, ఇన్ అవర్
తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ దే హావ్ గివెన్ గోబద. కాబట్టి ఇప్పుడు గోబదనే మనం అర్థం చేసుకోవాలి. మరి ఎవరు ఈ గోదా, హూ ఈజ్ ద గోబద అంటే గోబద మీన్స్ ఆంధ్ర విష్ణువు యొక్క కుమారుడు, ఇతడే రానో గోబద. మరి ఇతను నాణ్యములను మొదటగా విడుదల చేస్తూ వెన్ ఈ ప్రింటెడ్ అండ్ రిలీజ్డ్ కైన్స్ ఆన్ ఈజ్ కైన్స్ ఈ ప్రింటెడ్ ఈజ్ నేమ్ గోబద. బట్ అకార్డింగ్ టు మెజారిటీ ఆఫ్ ద హిస్టారియన్స్ ఎట్ ప్రజెంట్ ఇన్ తెలంగాణ గోబద ఈజ్ ఎ ఫస్ట్ తెలుగు వర్డ్. గోబద ఈజ్ ఎ ఫస్ట్ తెలుగు వర్డ్ ప్రింటెడ్ ఆన్ ద కైన్స్ బై రూలర్ రానో గోబద. సో అట్లా గుర్తుంచుకోవాలి. ఇంకా ఏపీలో అయితే విద్యార్థులు జనరల్గా ఏం రాయాలి, నాగబు అని రాయండి. నాగబు అనేది మనకు అమరావతి శాసనంలో ఉంది. ప్రకృతిని ఆరాధించేటంలో భాగంగా నాగుపామును పూజించడం. యూ షుడ్ రిమెంబర్ ఇట్ ఈస్ దట్ ఈస్ నాగబు. గోబద అనేది నాణ్యాల మీద కనబడుతుంది పదము. ఆంధ్ర విష్ణు యొక్క కొడుకైన రానో గోబద పేరుతో నాణ్యాలు ముద్రించాడు. అదే తెలుగు పదంగా మనం చూస్తూ ఉన్నాము. సో అలా క్వశ్చన్ అడుగుతాడు. యూ షుడ్ రిమెంబర్ ఆల్ దీస్ థింగ్స్. ఇట్లా మన క్వశ్చన్ అడిగే అవకాశం కూడా ఉంది. ఇక నెక్స్ట్ అదేవిధంగా మనం చూస్తే మరి శాతవాహనుల కాలంలో ఇలాంటి విషయాలన్నీ కూడా మనకు కనబడుతూ ఉన్నాయి. ఇలా కనబడుతున్న సమయంలో జనరల్గా మనం గమనించినట్లయితే మరి శాతవాహనుల గురించి కూడా మన క్వశ్చన్లు అడగవచ్చు. శాతవాహనుల రూలర్స్ మొత్తం 30 మంది, ఎవరో ఒకరి గురించి క్వశ్చన్ అడుగుతాడు. మరి ముఖ్యంగా అందులో కవి వత్సలుడు అనే టైటిల్ ఎవరికి కలదనొచ్చు. కవి వత్సలుడు అనే టైటిల్ ఉంది. హలునికి టైటిల్ ఉంది అలుడు, అదర్వైజ్ అలా యాజ్ ఎ టైటిల్ కవి వత్సల టైటిల్ బిలాంగ్స్ టు అలుడు. ఎందుకంటే ఇతను ఏమంటాం, మొదటి జాతీయ కవి చక్రవర్తి. ఈజ్ ద ఫస్ట్ నేషనల్ పోయెట్ అండ్ కింగ్. నాట్ ఓన్లీ కింగ్ బట్ ఆల్సో పోయెట్. చూడండి, ఇంతకన్నా ముందు రాజులు ఉన్నారు కానీ కవి కాదు, ఓన్లీ రాజులే. ఈయన కవి మరియు రాజు. పని ఉన్నప్పుడు కత్తి పట్టిండు, తలలు నరికిండు. పని లేనప్పుడు పెన్ను పట్టిండు, కవితలు రాసిండు. కవి వత్సలుడు అంటాం. ఇన్ ద కోర్ట్ ఆఫ్ హిమ్ కుమారుడు అనే కవి ఉన్నాడు. కుమారుడు అదేవిధంగా కుతూహలుడు, శ్రీపాలుడు. సో దీస్ ఆర్ ద పోయిట్స్ లివ్డ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ ద అలా. కుమారుడు, కుతూహల అండ్ ఆల్సో శ్రీపాలుడు. సో వీళ్ళంతా కవులు ఆస్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు. ఇతని గురించి పుస్తకాలు రాసిన వ్యక్తులు. మరి కవులను ఇతను ఏం చేసిండు, అభిమానించాడు. కవులను ప్రోత్సహించాడు. అందుకే వెన్ ద రూలర్ అలా ఎంకరేజ్డ్ ద పోయట్స్ గివెన్ టైటిల్ టు హిమ్, దట్ ఈస్ ఆన్ ద నేమ్ ఆఫ్ ద కవి వత్సలుడు. టైటిల్ గివెన్ బై పోయట్స్ టు అలా, అల్లునికి ఆ విధంగా టైటిల్ ఇవ్వడం జరిగింది. అట్లా క్వశ్చన్లు అడగవచ్చు. లేదా ఇంకా క్వశ్చన్ ఇక్కడ అడిగే అవకాశం ఉన్న ఏరియాలో మనం జనరల్గా చూసినట్లయితే మరి ఉత్తర భారతదేశంలో మౌర్య సామ్రాజ్య రాజులు ఉన్నప్పుడు, అందులో ముఖ్యంగా అశోక రాజు ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నది శ్రీముఖ శాతవాహన రూలర్. కాబట్టి మౌర్య సామ్రాజ్యంలో మనం చదివేటప్పుడు ఏం చేయాలి, శాతవాహన చదువుతున్నాం. నార్త్ ఇండియాలో ఎవరున్నారు, వీళ్ళకి ఏమైనా సంబంధం ఉందా, చుట్టుపక్కల ఎవరున్నారు, వీళ్ళకి ఏమైనా సంబంధం ఉందా అని కంపారిజన్ చేసుకోవాలి. వాళ్ళ శాసనాలు కానీ, కైన్స్ కానీ, పుస్తకాలు కానీ వాళ్ళతో పాటు ఇతరులను కూడా చెప్తుంటాయి. సమకాలికులు కాబట్టి ఇతరుల గురించి రాసే అవకాశం ఉంది. అందువల్ల మనం ఆ పుస్తకాలను అధ్యయనం చేయటం వల్ల వాళ్ళ గురించి తెలుస్తుంది. అందుకే హియర్ అశోక వాజ్ ఏ కంటెంపరీ పర్సన్ టు శ్రీముఖ, అదర్వైజ్ శ్రీముఖ వాజ్ ఏ కంటెంపరీ పర్సన్ టు అశోక. అశోకుడు శ్రీముఖునికి రాయ టైటిల్ గివెన్ బై అశోక. సో ద రాయ టైటిల్ గివెన్ బై అశోక టు శ్రీముఖ. Sometimes question comes in our exam. Srimukha has Raya title, but it has given by which ruler? Means Mauryan ruler Ashoka. మౌర్య సామ్రాజ్యంలో గొప్ప వ్యక్తి అయిన అశోకుడు టైటిల్ ఇవ్వటం అనేది జరిగింది. సో అట్లా కొన్ని క్వశ్చన్ అడుగుతాడు. అందువల్ల
మౌర్యుల అడ్మినిస్ట్రేషన్ ఫాలో అయింది ఎవరయ్యా? శ్రీముఖుడు అండ్ శాతవాహనాస్. ద శాతవాహనాస్ ఆర్ ద సబార్డినేట్స్. దే ఫాలోడ్ మౌర్యన్స్ అడ్మినిస్ట్రేషన్. మౌర్యుల యొక్క అడ్మినిస్ట్రేషన్ వీళ్ళు ఫాలో కావడం అనేది జరిగింది. సో అట్లా కొంచెం జాగ్రత్తగా మీరు చూసుకోవాలి. అలాంటి క్వశ్చన్ కూడా అడుగుతూ ఉంటాడు. ఇక నెక్స్ట్ అదేవిధంగా ఇట్లా శాతం మంది క్వశ్చన్లు అడిగే అవకాశం ఉంది. మరి ఇక్కడ నెక్స్ట్ మనం మోడల్ క్వశ్చన్లు ఎట్లా చూస్తే ఇక్ష్వాకులు అనే చాప్టర్ మనకుంది. ఎవరు? ఇక్ష్వాకుల కాలంలో మనం ముఖ్యంగా చూసినట్లయితే మహాయాన బౌద్ధ మతానికి స్వర్ణయుగంగా చెప్పవచ్చు, గోల్డెన్ ఏజ్. మరి మహాయాన బుద్ధిజము ఇక్కడ డెవలప్ చేసింది వీరపురుష దత్తుడు. సో యూ షుడ్ రిమెంబర్ వీరపురుష దత్త వాజ్ ఎ రూలర్ ఇన్ ఇక్ష్వాక. ఈజ్ ఎ గ్రేట్ కింగ్. డ్యూరింగ్ హిస్ పీరియడ్ ఈ డెవలప్డ్ మహాయానం. సో ఇట్ ఈజ్ ఎ గోల్డెన్ ఏజ్ ఫర్ ఇట్. అంటే ఇట్లాంటి క్వశ్చన్ మనకి ఎగ్జామ్లో అడుగుతుంటారు. అడిగినప్పుడు ఒకటి జాగ్రత్త చూసుకోండి. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే నార్త్ ఇండియాలో గయా అనే ప్రాంతం ఉంది నాన్న, గయా. సో గయా ఈజ్ ఏ ప్లేస్. దీనికి ఈనయానం అనేది ఫేమస్. ఈనయాన రిలీజన్. ఈనయానాన్ని డెవలప్ చేసింది ఎవరమ్మా అంటే అశోకుడు డెవలప్ నార్త్ ఇండియా. సో ద అశోక డెవలప్డ్ ఈనయానం. గయా ఈజ్ ఏ డిస్ట్రిక్ట్ ఇన్ బీహార్లో డిస్ట్రిక్ట్ గయా. ఇందులో ఊరవేల అనే విలేజ్ ఉంటుంది. ఊరవేల విలేజ్ అంటే మరి సౌత్ ఇండియాలో నాగార్జునకొండ ద బ్యాంక్ ఆఫ్ ద కృష్ణా రివర్ ఏదైతే ఉందో ఇక్కడ శ్రీ పర్వతం అదర్వైజ్ వీ కెన్ సే నాగార్జున కొండ ఈజ్ ఎ ఫేమస్ ఫర్ మహాయానం. ఇది మహాయానానికి ప్రసిద్ధి. మహాయాన బుద్ధిజం. మహాయాన డెవలప్ చేసింది ఎవరంటే వీరపురుష దత్త డెవలప్డ్ ఇట్ ఈస్. సో డియర్ స్టూడెంట్స్ యూ షుడ్ రిమెంబర్. మరి ఇక్కడ దీన్ని బట్టి ఒక సింపుల్గా 2 నిమిషాల్లో 2 మార్కులు ఎలా సాధించాలి ఇప్పుడు చెప్తా చూడండి. క్వశ్చన్లు వస్తాయి అట్లా. సో అంటే పట్టుదల ఉండాలి. మనం సబ్జెక్టు నేర్చుకోవాలి. సబ్జెక్టు దిమాగ్ ఉన్నదే దునియా, సబ్జెక్టు ఉన్నదే విజేత. సబ్జెక్టును మనం ఎంత ఎక్కువగా నేర్చుకుంటే, ఎంత డెప్త్గా నేర్చుకుంటే, ఎంత అనలైటికల్గా అప్లికేషన్తో నేర్చుకుంటే మనకు ప్రాక్టీస్ చేసుకోవటము ఈజీ అవుతుంది. ప్రాక్టీస్ చేస్తే విజయం సుగమనం అవుతుంది. కాబట్టి గుర్తుంచుకోవాలి, ఎప్పుడు వచ్చినామని కాదు, బుల్లెట్ దిగిందా లేదా అనేది లెక్క. కాబట్టి మనం నేర్చుకునే సబ్జెక్ట్ ఎట్లుండాలంటే విజేత అయ్యేటట్టు ఉండాలి. 4 సార్లు ఇంకా కోచింగ్ సెంటర్ ఎట్లా తిరగొద్దు. ఒక్కసారి ఎన్నిక చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన అరోరా ఐఏఎస్ అకాడమీలో పూర్తిగా అనలైటికల్గా అప్లికేషన్ మెథడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కాబట్టి విజేతలు కావడానికి అత్యుత్తమైన ఇన్స్టిట్యూట్ అరోరా ఐఏఎస్ అకాడమీ. కాబట్టి ఇక్కడ మీరంతా ఏం చేయాలంటే వింటూ నేర్చుకోవాలి. సబ్జెక్ట్ కులంకషంగా నేర్చుకోవాలి. ఇక్కడ దాన్ని నేను మీకు ఇవ్వగలుగుతున్నా. కాబట్టి ఎగ్జాంపుల్ మోడల్గా మనం చూసినట్టయితే చూడండి, మనం జనరల్గా మనందరికీ తెలుసు. మనకేం తెలుసు జనరల్గా అంటే, జనరల్గా మనం గమనిస్తే బౌద్ధ మతము అనేది 2 శాఖలు. బుద్ధిజం ఫైనల్లీ డివైడెడ్ ఇంటూ 2 బ్రాంచెస్. అంతకన్నా ముందు రెండో బౌద్ధ సమావేశం 2 రకాలుగా చీలిపోయింది. 4వ సమావేశం వచ్చేటప్పటికి దేశంలో 18 శాఖలైన బ్రాంచెస్, 18 బ్రాంచెస్. డ్యూరింగ్ దట్ పీరియడ్ ఆల్ బ్రాంచెస్ మర్జ్డ్ అమంగ్ దెమ్సెల్ఫ్ ఫైనల్లీ ఫార్మ్డ్ ఇంటూ 2, దట్ ఈస్ ఈనయానం మహాయానం. మరి ఈనయానానికి గయా ఈజ్ ఏ ఫేమస్ ప్లేస్. ఏ బ్రాంచ్కి? ఈనయానం. ఎందుకు ఫేమస్ అంటే గౌతమ బుద్ధ గాట్ ఎన్లైట్మెంట్ అండర్ ఏ పీపల్ ట్రీ ఇటు ఊరవేల విలేజ్, గయా డిస్టిక్, బీహార్ స్టేట్. అందుకే గయా జిల్లాను బుద్ధ్ గయా లేదా బోధ్ గయా అంటాం. ఓకేనా? బుద్ధ్ గయా లేదా బోధ్ గయా అనే పేరుతో మనం పిలవడం అనేది జరుగుతుంది. గయా అనే జిల్లా దేనికి ఫేమస్? ఈనయానం. ఈనయాన్ నార్త్ ఇండియాలో డెవలప్ చేసింది ఎవరు? అశోకుడు. మరి సౌత్ ఇండియాలో
గయాతో పోల్చదగిన ప్రాంతం ఏంటంటే నాగార్జునకొండ. నాగార్జునకొండ అంటే ఏంది? ఇప్పుడున్న నాగార్జున సాగర్ డ్యామ్ ఉంది కదా, ఆ కొండ ప్రాంతం మొత్తం అదే. దాన్ని నాగార్జునకొండ అంటాం. ఇప్పుడు డ్యామ్ కట్టింది అక్కడ. దాన్ని శ్రీపర్వతం అంటే హిల్ ప్లేస్. ఫ్రమ్ శ్రీశైలం టు నాగార్జున సాగర్ డ్యామ్, వాట్ ఎవర్ వీ హ్యావ్ హిల్ ప్లేస్ కమ్స్ అండర్ శ్రీపర్వతం. కాబట్టి నాగార్జునకొండ ఈజ్ ఎ ఫేమస్ ఫర్ విచ్ బ్రాంచ్? మహాయానం. మహాయానం డెవలప్డ్ బై హూమ్? వీరపురుష దత్తుడు. అంటే బుద్ధిజం మెయిన్గా 2 బ్రాంచీలు ఉంటాయి. ఈనయానం మహాయానంగా ఉన్నది. ఈనయానం డెవలప్డ్ నార్త్ ఇండియా, మహాయానం డెవలప్డ్ సౌత్ ఇండియా. కాబట్టి క్వశ్చన్ వస్తుంది, ఉత్తర భారతదేశంలో ఉన్న గయా అనే ప్రాంతంతో పోల్చదగ్గ ప్రాంతం ఏంది? నాగార్జునకొండ. నాగార్జునకొండ. మరి ఈనయానం నార్త్ ఇండియాలో డెవలప్ అయితే సౌత్ ఇండియాలో ఏ బ్రాంచ్ డెవలప్ అయింది? మహాయానం. మరి డెవలప్డ్ ఈనయానం ఇన్ నార్త్ ఇండియా? అశోక. మరి సౌత్ ఇండియాలో మహాయానం ఎవరు డెవలప్ చేశారమ్మా? వీరపురుష దత్త. దట్స్ వై వీరపురుష దత్తుని అశోకునితో పోల్చి వీరపురుష దత్త టైటిల్ ఈజ్ దక్షిణాది అశోక. దక్షిణాది అశోక అంటాం. సౌత్ ఇండియన్ అశోక. సౌత్ ఇండియన్ అశోక, దక్షిణాది అశోక అంటాం. కాబట్టి దక్షిణాది అశోకుడు అనే టైటిల్ ఎవరికి ఉందంటే, మనం జనరల్గా మనం చూసినట్టయితే వీరపురుష దత్త యాజ్ టైటిల్, సౌత్ ఇండియన్ అశోక దాన్ని దక్షిణాది అశోకునిగా మనం చూస్తూ ఉన్నాము. సో దక్షిణాది అశోక అనే టైటిల్ ఇతనికి కనబడుతుంది. ఓకే, అట్లా గుర్తుంచుకోండి. మరి ఈనయానం అంటే ఏంది? ఈన మీన్స్ స్మాల్ వెహికల్, చిన్న వాహనం అంటాం. న్యారోవే, ఇరుకు దారి. మరి ఇక్కడ ఏంది ఈనయాన్ అంటే? అకార్డింగ్ టు ఈనయానాస్ బుద్ధ ఈజ్ ఏ టీచర్. బుద్ధుడు టీచర్, గురువు కాదు. ఈజ్ నాట్ ఈజ్ ఏ గురు బట్ నాట్ గాడ్. ఇతడు దేవుడు కాడు, టీచరే. కాబట్టి ఈనయానులు బుద్ధుని జీవితంలో అంటే గురువు జీవితంలో జరిగిన పంచ కళ్యాణ చిహ్నాలు, పంచ కళ్యాణ చిహ్నాలను పూజిస్తారు. దే ప్రిఫర్ పంచ కళ్యాణ సింబల్స్ బికాస్ దే బిలీవ్స్ బుద్ధ ఈజ్ ఏ టీచర్ బట్ నాట్ గాడ్. దట్స్ వై వాట్ ఎవర్ ఇన్సిడెంట్స్ హ్యాపెండ్ ఇన్ బుద్ధాస్ లైఫ్, దోస్ ఆర్ పంచ కళ్యాణాస్. 5 ఇంపార్టెంట్ థింగ్స్. దోస్ పీపుల్ ప్రే ద సింబల్స్ ఆఫ్ ద పంచ కళ్యాణాస్. అంటే ఇక్కడ ఈయన అంటే గురువు అంటే రీబర్త్ ఉండదు, పునర్జన్మ ఉండదు. ఇక్కడ బుద్ధునికి పునర్జన్మ ఉండదు నాయన, పునర్జన్మ ఉండదు, పునర్జన్మ ఉండదు. ఒకటే సింగిల్ బర్త్ అనమాట. ఓకే, అంటే దాని ప్రకారం ఏంది? ఈనయాన్లకు సన్యాసులందరికీ ఒకేసారి మోక్షం వస్తుంది అంటే కుదరదాడ. ఎట్లా వస్తుంది? ఒక్కొక్కరికి వస్తుంది. ఈయన అంటే స్మాల్ కదా, చిన్న అన్నప్పుడు ఇండివిజువల్లీ దే కెన్ గెట్ సాల్వేషన్ ఆర్ మోక్షం. ఒక్కొక్కరికి ఒకసారి మోక్షం వస్తుంది. పంచకళ్యాణ సింహాలు గోడకు పెట్టుకొని మొక్కుతారు, స్వామి దండం పెడతా, నా గ్రూప్ 2 జాబ్ వస్తే నీ దగ్గర కొంచెం మొక్కు తీసుకుంటా అని దండం పెట్టుకొని రావాలి. ఆ చిహ్నాలకు మొక్కి నువ్వు మొక్కే ప్రార్థన చేసుకుంటే నీకే మోక్షం వస్తుంది. వాళ్ళు మొక్కి ప్రార్థనిస్తే వాళ్ళకు వస్తుంది, వాళ్ళు మొక్కి ప్రార్థన చేస్తే వాళ్ళకు వస్తుంది. అంటే ఇండివిజువల్గా కెన్ గెట్ సాల్వేషన్ ఆర్ మోక్షం. దట్ ఈజ్ ఇంపార్టెంట్. మరి ఇక్కడ నాగార్జునకొండ ఈజ్ ఫేమస్ ఫర్ విచ్ వన్? మహాయానం. మహా మీన్స్ డెడ్లీ ఆపోజిట్ టు ఇనయానం. మహా అంటే గ్రేట్, బిగ్ వెహికల్, బ్రాడ్ వే, పెద్ద వాహనం అనవచ్చు. చూసిరా? మరి ఇక్కడ ఏంది మహాయానం అంటే? సన్యాసులందరికీ ఒకేసారి మోక్షం వస్తుంది. మళ్ళా ఉండదుగా, ఒకేసారి అందరికీ కుంపుగుత్త. అందరు కూర్చుంటే అందరు దండం పెట్టుకోవాలంటే దండం ఓం అని దండం పెట్టుకుంటే ఓ పాపాలన్నీ పోయినాయి, గ్రూప్ 1 గ్రూప్ 2 వచ్చినట్లే నీకు. అట్లా సన్యాసం ఒకేసారి మోక్షం వస్తుంది. అందరికి ఒకేసారి మోక్షం వస్తే మహాయానం, ఒక్కొక్కరికి ఒకసారి వస్తే ఈనయానం. మరి దీన్ని డెవలప్ చేసిన వీరపురుష దత్తుడు. ఏ ప్రాంతం ప్లేసు? నాగార్జునకొండ ఫేమస్. అందుకే వీరపురుష దత్త వీ కెన్ కంపేర్ విత్ అశోక. టైటిల్ ఆఫ్ వీరపురుష దత్త దక్షిణాది అశోక. మరి వీళ్ళు మహాయాన ప్రకారం ఎవరయ్యా బుద్ధుడు అంటే? గౌతమ బుద్ధ ఈజ్ ఏ దేవుడు, గాడు, దేవుడు నాయన, దేవుడు. అందుకే వీళ్ళు ఏం చేశారు? దేవుని విగ్రహాన్ని తయారు చేసుకొని పూజించిండ్రు.
మాయన్ల ప్రకారం బుద్ధునికి పునర్జన్మ ఉంటుంది, 10 జన్మలట. అందులో హిందూ మతంలో 10 జన్మలు ఉన్నట్టు 9వ అవతారం బుద్ధుడు, 10వ అవతారం కల్కి. ఇంకా కల్కి అవతారం రాలే. ఇంకా మీలో ఎవరైనా కల్కి అవతారం అయితే చెప్పలేము. ఇప్పుడు వద్దులే, గ్రూప్ 2 గ్రూప్ 1 జాబ్ వచ్చినాక కల్కి అవతారం ఎత్తండి. అంటే డబ్బులు సంపాదించుకునే విషయంలో కాదు, భగవంతుని రూపంలో. మరి ఇక్కడ విగ్రహాన్ని పూజించిరులయ్యా మహాయానులు. విగ్రహాన్ని తయారు చేసుకున్నారు, 3 రకాలుగా తయారు చేసుకున్నారు. 3 రకాలు: గాంధార శిల్పకళ, మధుర శిల్పకళ, అమరావతి శిల్పకళ. అమరావతి శిల్పకళ ఆంధ్ర ప్రాంతంలో డెవలప్ అయింది. కాబట్టి మన గ్రూప్ 1లో క్వశ్చన్ వచ్చింది చూడండి, ఇంకా అదే. కాబట్టి బౌద్ధ మత శిల్పకళను వివరించము, ఎక్స్ప్లెయిన్ ద స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ ఆఫ్ బుద్ధిజం అంటాడు. మొన్న ప్రీవియస్ 2024లో జరిగిన గ్రూప్ 1లో అడిగిండు మెయిన్స్లో క్వశ్చన్, బౌద్ధ మత శిల్పకళ వివరించము అన్నప్పుడు వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ బుద్ధిజం మీన్స్ దోస్ ఆర్ మహాయాన బుద్ధిజంలో ఉన్నాయి, ఈనాయనలో ఉండవు. మహాయానుల ప్రకారం బుద్ధుడు, దే బిలీవ్ బుద్ధ వాజ్ ఏ గాడ్, దట్స్ వై హీ హ్యాజ్ రీబర్త్. పాపులు ఉన్నన్ని రోజులు భూమి మీద జన్మిస్తాడు, మళ్ళీ పోతాడు, మళ్ళీ వస్తాడు, మళ్ళీ పోతాడు, మళ్ళీ వస్తాడు. అట్లా బుద్ధుడు దేవుడు కాబట్టి బుద్ధుని విగ్రహాన్ని తయారు చేసుకున్నారు. ఎన్ని రకాలుగా? 3 టైప్స్: గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్, మధుర స్కూల్ ఆఫ్ ఆర్ట్, అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్. ఇక ఒక్కొక్క స్కూల్ ఆఫ్ ఆర్ట్కి ఒక లక్షణాలు ఉంటాయి మళ్ళా, చూసిరా. మరి అట్లా ఆనాడు క్వశ్చన్లు అడుగుతాడు. మొన్న క్వశ్చన్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. మళ్ళీ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటాయి. గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్ ఏంది, మధుర స్కూల్ ఆఫ్ ఆర్ట్ ఏంది, అమరావతి స్కూల్, అవన్నీ మన అరోరా అకాడమీలో కులంకషంగా మీకు అన్నీ చెప్తాం. ఇక మైండ్లో ప్రింట్ చేయాలి. ప్రింట్ చేస్తే నీకు టకటక ఎట్లా రాయాలి, క్వశ్చన్ ఎట్లా వస్తున్నాయి, మనం ఎలా రాయాలి, ఎగ్జామ్ని ఎట్లా అట్రాక్షన్ చేయొచ్చు కాంటెంట్తోన. ఈ అరోరా ఐఎస్ఎంలో ఫస్ట్ సిలబస్ని ఎక్స్ప్లెయిన్ చేయటం, టాపిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేయటం, దాని మీద మోడల్ క్వశ్చన్లు గ్రూప్ 2 గ్రూప్ 1లో ఎట్లా అడిగే అవకాశం ఉంది, గ్రూప్ 1లో అడిగితే ఎలా రాయాలి, క్వశ్చన్ ఎలా అడుగుతాడు, ఇంట్రడక్షన్ ఎలా ఉండాలి, కాంటెంట్ ఎలా ఉండాలి, కన్క్లూజన్ ఎలా ఉండాలి. ఒకవేళ గ్రూప్ 2లో మల్టిపుల్ చాయిస్లు ఇస్తే ఎట్లా అడుగుతాడు, మనం ఎలా సెలెక్ట్ చేయాలి. ఇట్లా క్లాస్ రూమ్ ఓరియంట్ ఇట్లా ఇది క్లియర్గా ఉంటుంది మీకు. అంటే ఇట్లా మీకు అడిగినప్పుడు ఇంకా ఎక్కడికైనా మీకు ఏమైనా డౌట్ ఉంటాయా? నో డౌట్ ఎట్ ఆల్. దట్ ఈజ్ ఇంపార్టెంట్ టు అస్. షుడ్ రిమెంబర్ ఎవరు ఈనాయనం, ఎవరు మాయానం, ఎవరు దేవుని ఎట్లా పూజిస్తారు, ఎట్లా బిలీవ్ చేస్తారు. మరి గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్ ఎందులో ఉంది, మధుర ఎలా ఉంది, అమరావతి ఎలా ఉంది. చూడండి, ఇంత వివరణ మీరు తెలుసుకుంటే ఏ పుస్తకంలో కూడా ఒక్క దగ్గర దొరకదు. అట్లాంటి విషయాలు మనకు దొరికినప్పుడు మనకు ఎక్కువగా మార్కులు ఇచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఓకేనా? రైట్, దీన్ని గుర్తుంచుకున్నాను. అంటే మనం టుడే నవ్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద మోడల్ క్వశ్చన్స్. కొంత టాపిక్ ఎట్లా అడుగుతాడు, ఎట్లా అడిగే అవకాశం ఉంది క్లాస్ రూమ్లో పూర్తిగా మనం చూద్దాం. ఓకేనా? రైట్ నాన్న. మరి అదేవిధంగా మనం గమనించినట్లయితే మరి మా వీరపురుష దత్తుని కాలాన్ని మహాయాన బౌద్ధ మతానికి ఆంధ్ర ప్రాంతంలో స్వర్ణయుగం అంటాం. ఇట్ ఈజ్ ఏ గోల్డెన్ ఏజ్. ఇట్ ఈజ్ ఏ విచ్ వన్? గోల్డెన్ ఏజ్ అంటాం. సో యూ షుడ్ రిమెంబర్, అట్లా గుర్తుంచుకోవాలి. ఓకే. మరి దాంతోపాటు మనం గమనించినట్లయితే మరి ముఖ్యంగా మనం గమనిస్తే ఇందులో ఎలాంటి క్వశ్చన్లు అడిగేటటువంటి అవకాశం ఉంది అంటే మరి విష్ణు కొన్నిల కాలం, విష్ణు కొన్నిల కాలాన్ని మనం గమనించినట్లయితే వెన్ వి అబ్జర్వ్ ద విష్ణు కుండినాస్ చూస్తే మరి శిల్పకళ చిత్రకళ ఇలాది ఉండవల్లి గుహలు, ఉండవల్లి కేవ్స్, మొగలి రాజపురం గుహల్లో కనబడుతుంది. మొఘల్ రాజపురం కేవ్స్ ఇవి మరి ఆంధ్ర ప్రాంతంలో కృష్ణా జిల్లా గుంటూరు జిల్లాకు బార్డర్లో, అంటే ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా విజయవాడ దాటిన తర్వాత, కాబట్టి గుంటూరు జిల్లాలో ఉంటాయి. ఇవి ఉండవల్లి అనే ప్రాంతం ఉంటుంది. అయితే ఈ కేవ్స్లో దేర్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ వీఆర్ సీయింగ్ దిస్ వన్. చూడండి, మరి హిందూ మతానికి పునరుజ్జీవనం లేదా నూతన జవసత్వాలు నింపింది విష్ణుగుండ్ల కాలం ఆంధ్ర ప్రాంతంలో. ఎక్కువ దేవాలయాల నిర్మాణం జరిగింది ఇక్కడ. మరి ముఖ్యంగా ఉండవల్లి కేవ్స్, మొఘల్ రాజపురం కేవ్స్లో వాళ్ళ శిల్ప చిత్రకళ కనబడుతున్నాయి. అర్థమైందా? మరి అట్లాంటి ఉండవల్లి కేవ్స్ ఏంటంటే 3 ఉన్నాయి, మొఘల్ రాజపురం కేవ్స్ అంటే 5 ఉన్నాయి. మొఘల్ రాజపురం కేవ్స్
సో ఆ విధంగా ఉండవల్లి గుహలు మొదటగా బౌద్ధ మతానికి సంబంధించినవి డ్యూరింగ్ ద ఫస్ట్ మాధవర్మ పీరియడ్. మొదటి మాధవర్మ కాలంలో ఇవి బౌద్ధ మతానికి సంబంధించినవి. కానీ డ్యూరింగ్ ద సెకండ్ మాధవర్మ పీరియడ్ ద ఉండవల్లి కేవ్స్ మొఘల్ కేవ్స్ కన్వర్టెడ్ యాజ్ ఏ హిందూ రిలీజన్. హిందూ మతానికి మార్చారు. చూడండి, మొదటగా ఏ మతానివి? బౌద్ధ మతానికి సంబంధించి. తర్వాత ఏ మతానికి మార్చిండ్రు? హిందూ మతం మార్చి. అంటే ఉండవల్లి గుహల్లో 3 గుహలు, ఒక గుహలో పద్మాసనంలో కూర్చొని మెయింటైన్ చేసిన బుధుని చిత్రం ఉంటుంది. మొదటగా మాధవర్మ 1 కాలం అది తొలగించి సెకండ్ మాధవర్మ కాలంలో శయనిస్తున్న అనంత పద్మనాభ స్వామి చిత్రం ఉంది అందులో. ఇదే ఆంధ్ర ప్రాంతంలో ఫస్ట్ అనంత పద్మనాభ స్వామి చిత్రం ఉండవల్లి గుహలో ఉంది. అంటే విష్ణుమూర్తి పల్లకిలో పడుకున్నట్లు, పాదాల దగ్గర లక్ష్మీదేవి పాదాలు ఒత్తున్నట్లు కనబడుతుంది మనకు. సో అట్లా చిత్రాలు. అదేవిధంగా ఉత్పత్తి పిడుగు ఒక గుహలో కనబడుతుంది, నేచర్కి సంబంధించింది. మరో గుహలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిహ్నమైన పూర్ణ కుంభం కనబడుతుంది, పూర్ణ కుంభం. సో పూర్ణ కుంభం కూడా మనకు కనబడుతుంది అట్లా. నెక్స్ట్ మొఘల్ రాజపురం గుహలు 5, మొదటి 3 1, 2, 3 కేవ్స్లో కేవలం దానికి సంబంధించి ప్రకృతికి సంబంధించిన చిత్రాలున్నాయి. మరి 4లో దుర్గామాత గుడి ఉంది. 5 అర్ధనారీశ్వర చిత్రాలున్నాయి. అర్ధనారీశ్వర చిత్రం ఇదే ఆంధ్ర ప్రాంతంలో ఉన్న మొదటి అర్ధనారీశ్వర చిత్రం, గుర్తుంచుకోండి. ఓకేనా? మరి అట్లా గుర్తుంచుకోవాలి మనం. ఇవన్నీ ఉండవల్లి కేవ్స్ ఆనాడు విష్ణువున్న కాలం జరిగింది. క్వశ్చన్ అడిగే అవకాశం కూడా ఉంది. మాధవరం గురించి, 2వ మాధవరం గురించి, ఇక నియమిత దేవాలయాల గురించి, వాళ్ళు ఋషిక దేశం గురించి, ఇట్లాంటివన్నీ. అంటే విష్ణు కొన్నిళ్ళు జనరల్గా ఏ ప్రాంతాన్ని పరిపాలించారు అని మనం గమనించినట్లయితే విష్ణు కొన్నినాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు చూడండి, ఇది కృష్ణా రివర్ తెలంగాణలో, ముఖ్యంగా వీళ్ళు తెలంగాణ ప్రాంతంలో సౌత్ తెలంగాణ పరిపాలించారు. దే రూల్డ్ సౌత్ తెలంగాణ. సౌత్ తెలంగాణ మీన్స్ వీ కెన్ సే రిషిక దేశం అంటాం. అనదర్ నేమ్ ఆఫ్ సౌత్ దక్షిణ తెలంగాణ మరొక పేరు. దక్షిణ తెలంగాణ మరొక పేరే రిషిక దేశం. రిషిక దేశం అనే పేరుతో పిలుస్తాం. రిషిక దేశం అంటే దక్షిణ తెలంగాణ. వీ షుడ్ రిమెంబర్. ఇది ఇట్లా క్వశ్చన్ అడిగే అవకాశం. అయితే విష్ణుకున్న ఎర్లీ రూలర్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ దే సెటిల్డ్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ ద కృష్ణా నార్త్ సైడ్, దట్ ఈజ్ అమరాబాద్. ఏ ప్రాంతంలో? అమరాబాద్ ప్రాంతంలో ఉన్నారు. అచ్చంపేట ప్రాంతంలో పరిపాలించారు. అంటే ఇక్కడ ఆ ప్రాంతం ప్రజెంట్ నాగర్ కర్నూలు డిస్టిక్, నగర జిల్లాలో వాళ్ళు ఉన్నారు. మరి అందుకే మనం గమనించినట్లయితే మరి ఇక్కడ అమరాబాద్ అనే పేరుంది. అమరాబాద్ లేదా అమరాబాద్ అన్న, ఇదే అమరావతి అట. అమరావతి చూడండి, అమరాబాద్ అంటే ఇది అమరావతి. ఆంధ్రాలో అమరావతి ఉంది, అక్కడ వేరు. కానీ వాస్తవానికి అమరావతి అంటే ఇక్కడ అని చెప్పారు మళ్ళీ చరిత్రకారు, తెలంగాణ చరిత్రకారులు. అంటే ఇక్కడ అమరాబాద్ అంటే అమరం ప్లస్ బ్రహ్మరం. అమరం మీన్స్ మ్యాంగో, బ్రహ్మరం మీన్స్ బీస్ ఆర్ బీస్. చూడండి, అంటే అమరాబాద్ అంటే మొదటగా విష్ణుకుండిన ఎర్లీ రూలర్స్ సెటిల్డ్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ ద కృష్ణా రివర్, ప్రజెంట్ నాగర్ కర్నూలు డిస్టిక్, అమరాబాద్, అచ్చంపేట, మన్ననూరు అండ్ అదర్ సరౌండింగ్ ఏరియాస్ నియర్ టు శ్రీశైలం. హియర్ అమరాబాద్ అంటే ఈక్వల్ టు అమరావతి. అమరం మీన్స్ మ్యాంగో, బ్రహ్మరం మీన్స్ తుమ్మెద. బ్రహ్మరం అంటే ఏందయ్యా? తుమ్మెద. ఇది మామిడి. అమరం అంటే ఏంది? మామిడి. బ్రహ్మరం అంటే తుమ్మెద, బి. అంటే అక్కడ మామిడి చెట్టు కింద శివలింగం ఉందంట. ఉమామహేశ్వరం ఉంది కదా, అక్కడ అచ్చంపేట ఉమామహేశ్వరం ఉన్న ప్రాంతం ఉంటుంది. మామిడి చెట్టు కింద శివలింగం ఉన్నదని మామిడికాయ టెంక కింద పడితే పగల కొడితే ఆ మామిడి టెంక నుంచి తుమ్మెదలు వచ్చినాయంట. మామిడి టెంకను పగలగొడితే ఏమొచ్చినాయి? తుమ్మెదలు వచ్చినాయి. చూసిరా? అంటే అమరం అంటే మామిడి, భ్రమరం అంటే తుమ్మెద,
బ్రహ్మరం అంటే తుమ్మెద లేదా బ్రహ్మరాంబిక అమ్మవారు. బ్రహ్మరాంబిక అమ్మవారు అంటే పార్వతీమాత. పార్వతీదేవి బయటకు వచ్చినట్టు అక్కడ. అందుకే శ్రీశైల మల్లికార్జునుడు ఉన్న ప్రాంతమే బ్రహ్మరాంబిక అమ్మవారు. శ్రీశైల బ్రహ్మరాంబిక అమ్మవారు అంటారు చూడండి. కాబట్టి అమరం బ్రహ్మరం కలిసి అమరాబాద్ వచ్చిందని, అమరాబాద్ ఈక్వల్ టు అమరావతి అని. ప్రజెంట్ అమరావతి అనేది లేదు, అమరావతి అని తెలంగాణ చిత్రకాల అభిప్రాయం. అదేవిధంగా ఆ ప్రాంతంలో శ్రీధర ముని వాజ్ ఏ సెయింట్. ఇతడు ఒక ముని, మోంక్, సన్యాసి. శ్రీ అనే పేరు మీదనే అంటే శ్రీధర ముని అనే వ్యక్తి అక్కడ మొదటగా ఈ ప్రాంతంలో ఏం చేస్తున్నట? తపస్సు చేస్తున్నట. తపస్సు చేస్తుంటే శ్రీధర ముని తపస్సు చేస్తుంటే ఇతని ఫస్ట్ పేరు మీదనే శ్రీ పర్వతం అనే పేరు వచ్చేది కొంతమంది చిత్రకారుల అభిప్రాయం. అకార్డింగ్ టు సమ్ ఆఫ్ ద హిస్టారియన్స్, శ్రీధర ముని వాజ్ ఏ సెయింట్ హూ కండక్టెడ్ ఫాస్టింగ్ అండర్ ద ట్రీ. And the name of Sridhara Muni, first name is Sri, and the name of Sri, we call it is Sri Parvatam. శ్రీ పర్వతం అంటే పర్వతం మీద శ్రీ ఉన్నాడు అంటే ఇంకో మీనింగ్ ఏమొస్తుంది? శ్రీశైల మల్లికార్జున ఉన్న పర్వతం శ్రీ పర్వతం అని కూడా మనం చెప్పొచ్చు సింపుల్గా. సో అట్లా కూడా యూ షుడ్ రిమెంబర్, ఇట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ టు అస్. ఓకే, సో అలా మనం గుర్తుంచుకోవాలన్న. నెక్స్ట్ అదేవిధంగా మనం చూసినట్లయితే మరి ఇక్కడ ఈ ప్రాంతంలో శ్రీధర ముని అంటే మెడిటేషన్ చేస్తుంటే పైన దేవతలు ఇతని మెడిటేషన్ మెచ్చుకొని వస్తున్నట్టు ఇతని దగ్గరికి. దేవతలు ఇతని యొక్క మెడిటేషన్ మెచ్చుకొని మల్లెలు కురిపించినట అతని మీద. మల్లెలు కురిపించిన ప్రాంతమే మల్లెల తీర్థం. చూసినా మల్లెల తీర్థం, అక్కడ మల్లె తీర్థం, సలేశ్వరం అని ఉంటాయి. మద్ది చెట్టు కింద మెడిటేషన్ చేస్తున్నట, మద్ది మడుగు, మద్ది చెట్టు పేరు మీద. ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ నేమ్స్ వచ్చినాయి. ఇవన్నీ మనం ఏంటంటే క్లాస్ రూమ్లో కూలంకషంగా నేర్చుకోవాలి. ఇట్లా నేర్చుకుంటే సబ్జెక్టు క్లియర్గా నేర్చుకుని నెవర్ ఆపరిగా. ఎప్పుడు వచ్చినామని కాదు, బుల్లెట్ దిగిందా లేదనేది ఒకటి ఉంటుంది. ఎప్పుడు వచ్చినామని కాదు, ఉద్యోగంతో అరోరా ఐఏఎస్ శకం నుంచి వెనుదిరిగినవా లేదనేది లెక్క. నువ్వు అశోక్ నగర్కి వచ్చి రోడ్ల మీద ఏం చేస్తున్నావు? ప్రతి పూట భోజనం చేస్తున్నావా? ఖాళీ కడుపుతో ఉన్నావా? ఎవరు చూడరు. అయ్యా పలానా కోచింగ్ తీసుకున్నావు, ఉద్యోగం వచ్చిందా లేదా, ఎగ్జామ్ రాస్తే అనేది చూస్తారు తప్ప వేరే ఏం అడగరు నన్ను. నీ కష్టాలు, కడగన్లు, కన్నీళ్ళు నీ మనసులో దాచుకో, నీ గుండెల్లో దాచుకో, ఎవరికి చెప్పకు. కానీ పట్టుదల ఉండాలి. మనిషి అయి పుట్టినాక విజయం సాధించాలి. కాబట్టి పట్టుదల ఉండాలి. కరెక్ట్ టైం ఉంటుంది, టైం ఉంది ఇప్పుడు. కాబట్టి కరెక్ట్ టైంలో మీరు కోచింగ్ తీసుకుంటే మీకు సక్సెస్ఫుల్గా విజయం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మంచి ఇన్స్టిట్యూట్ ఎంచుకోవటం, మంచి లెక్చరర్స్ ఎంచుకోవటం, స్టాండర్డ్ పుస్తకాలు తీసుకోవటం, కోఆర్డినేషన్తో చదువుకోవటం వల్ల నీకు సక్సెస్ రేట్ అనేది వస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్త చూసుకోండి. ఓకే, ఇట్లా క్వశ్చన్లు అడుగుతాడు. ఇక నెక్స్ట్ అదేవిధంగా కాకతీయులు ఉన్నారనుకోండి. ఎగ్జాంపుల్ కాకతీయులు. ఇక కాకతీయుల గురించి చాలా అడగవచ్చు. కాకతీయుల శిల్పకళ, చిత్రకళను వర్ణించమనొచ్చు, సామాజిక పరిస్థితులను వర్ణించమనొచ్చు, ఆర్థిక పరిస్థితి కూడా రాయమని అనొచ్చు, ఏదైనా అడగవచ్చు. అంటే మెయిన్గా క్వశ్చన్లు ఎక్కడ ఫోకస్ చేస్తుండో అంటే వాళ్ళ సాహిత్యపరమైన అంశాల గురించి కానీ, లిటరేచర్ కానీ, నెక్స్ట్ అదేవిధంగా కన్స్ట్రక్షన్స్కు సంబంధించి ద్రవిడియన్ స్టైల్లో నిర్మాణాలు ఏమేం చేశారు కానీ, అదేవిధంగా తెలుగు భాషకు ఆనాటి వారు చేసినటువంటి సేవ, తెలుగు భాషకు చేసినటువంటి సేవ ఆ కాలంలో నన్నయ్య, తిక్కన్న, ఎర్రన్న, శ్రీనాథుడు, పాల్కురికి సోమనాథుడు, ఇలాంటి సో మెనీ పోయిట్స్ అండ్ రైటర్స్ ఆర్ దేర్. హౌ దే సర్వ్ టు డెవలప్మెంట్ ఆఫ్ ద తెలుగు లాంగ్వేజ్ డ్యూరింగ్ దిస్ పీరియడ్. సో ఇట్లా క్వశ్చన్లు అడిగే అవకాశం ఉంటుంది. సాహిత్యం మీద అడుగుతాడు, లేదా సామాజిక ఆర్థిక అంశాల గురించి అడగవచ్చు. సోషల్ అండ్ ఎకనామికల్ ఇష్యూస్ మీద అడగవచ్చు. అంటే ఎక్కువ క్వశ్చన్ ఇట్లా. అంటే వీటి మీద ఎందుకు ఫోకస్ చేస్తుండు అంటే మనకు రేపు మనం వీఆర్ గోయింగ్ టు సర్వీస్ ఇన్ అవర్ సొసైటీ. సమాజానికి సేవ చేయాలి. రాజులు ఏం చేసినారు, యుద్ధాలు చేసిరా, ఎంతమందిని భార్యలు ఉన్నారు, ఎక్కడెక్కడ పోయి పెళ్లి చేసుకున్నారు, ఎవరికి అవసరం అవన్నీ.
వాళ్ళ ఇష్టం, పెళ్లి చేసుకుంటే వాళ్ళు చేసుకుంటూ పోతారు, నీకెందుకు నాకెందుకు. మరి రేపు నువ్వు గ్రూప్ 1 ఆఫీసర్ అయిన తర్వాత నువ్వు సమాజానికి ఏం చేయాలి అంటే ఈ సోషల్ ఇష్యూస్ కానీ ఎకనామికల్ ఇష్యూస్ ఎక్కువగా ఆధారపడి ఉంటుంది సమాజం. నెక్స్ట్ అదేవిధంగా తెలుగు భాష, తెలుగు అంటే ఇట్ ఈజ్ తెలుగు స్టేట్స్ కాబట్టి తెలుగు భాష గురించి అడుగుతాడు. వాళ్ళ నిర్మాణాల్లో కన్స్ట్రక్షన్స్ గురించి అడుగుతాడు. రామప్ప టెంపుల్ కానీ, 1000 పిల్లర్స్ టెంపుల్ కానీ, ఓరుగల్ ఫోర్ట్ కానీ, పచ్చల ఛాయ సోమేశ్వరాలయం కానీ, మరి ఎట్లా వాళ్ళు సమాజంలో వివిధ రకాల స్టైల్స్లో దేవాలయాలు నిర్మించారు. అండ్ ఆల్సో లిటరేచర్, సాహిత్యపరమైన కవులు, కళాకారులు, పండితులు, రాజులు రాజ్య దర్బార్లో కూర్చొని ఎట్లా వాళ్ళు ఇది చేశారనొచ్చు. మొదటి ప్రతాపరుద్రుడు నీతిసారం గ్రంథం రాసిండు. ఆ నీతిసారం గ్రంథంలో ఆయన ఒకసారి అంటాడు, నేను చేసిన యుద్ధాల కన్నా, నేను జయించిన శత్రు రాజ్యాల కంటే కవి పండితుల పామర్ల మధ్య కూర్చొని సాహిత్య సమావేశాలు నడుపుతూ ఉంటే ఆనందభరితమవుతుంది నా మనసు అన్నాడు ఆయన. చూడండి, అంటే దాన్ని బట్టి మేధావులతో కూర్చొని చర్చలు చేసేటప్పుడు కవులు, పండితులు, పామర్లు, కళాకారులు అందరితో చర్చలు, దే డిస్కస్ ఇన్ దేర్ కోర్ట్స్. చూడండి, అట్లా వీటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తాను నేను. ఎక్కువగా ఫోకస్ చేసే అవకాశం ఇట్లాంటి వాటి మీద ఉంటుంది. కాబట్టి మనం అట్లాంటి వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. కాబట్టి ఎక్కువగా క్వశ్చన్లు కూడా అక్కడి నుంచే మనకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీ షుడ్ రిమెంబర్ ఆల్ దీస్ థింగ్స్.